నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి కాల్పుల విరమణ ఒప్పందం కూలిపోయిందా అమెరికా దాడులకు ఇరాన్ భారీ ప్రతీకారం మొదలుపెట్టిందా ఏకంగా 85 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారుతోంది అమెరికా ఇరాన్ మళ్లీ ఎదురెదురుగా నిలిచాయి కొద్ది రోజుల క్రితం ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనే సంకేతాలు కనిపించినా ఇప్పుడు పరిస్థితి మరోసారి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది ఇరాన్పై అమెరికా భారీ వైమానిక దాడులు జరపటం దానికి ప్రతీకగా అమెరికా సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార ఆపరేషన్ ప్రారంభించినట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది అసలు ఈ కొత్త ఘర్షణ ఎలా మొదలైంది ఎందుకు ఒక్కసారిగా పరిస్థితి మళ్లీ యుద్ధం వైపు మళ్లింది ఇప్పుడు తెలుసుకుందాం హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయని అమెరికా ఆరోపించింది దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు తీర ప్రాంత నిఘా కేంద్రాలు రాడార్ వ్యవస్థలపై అమెరికా భారీ వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది ఈ దాడుల్లో దాదాపు 80కి పైగా లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్లు కోస్టల్ రాడార్ సైట్లు యాంటీ షిప్ మిసైల్ వ్యవస్థలు వైమానిక రక్షణ కేంద్రాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని పేర్కొంది అంతేకాదు ఐఆర్జీసీకి చెందిన 60కు పైగా చిన్న బోట్లు కూడా ధ్వంసమైనట్లు అమెరికా ప్రకటించింది అయితే ఈ దాడులతో ఇరాన్ వెనక్కి తగ్గలేదు అమెరికాకు గట్టి సమాధానమిచ్చామని ఇరాన్ విప్లవ గార్డ్స్ ఐఆర్జీసీ ప్రకటించింది బహ్రెయిన్లో ఉన్న అమెరికా 5th ఫ్లీట్ కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్ తో పాటు మొత్తం 85 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది అంతేకాదు బుషెహర్ ప్రాంతంలో అమెరికాకు చెందిన MQ-9 అత్యాధునిక డ్రోన్ ను కూడా కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది ఈ పరిణామాలు గల్ఫ్ దేశాల్లో మరోసారి అత్యవసర హెచ్చరికలను మోగించాయి బహ్రెయిన్ కువైట్ సహా పలు ప్రాంతాల్లో భద్రతను అత్యున్నత స్థాయికి పెంచినట్లు తెలుస్తోంది ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ నుంచి మరో కీలక ప్రకటన కూడా వెలువడింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించిందని ఐఆర్జీసీ ఆరోపించింది అందుకే ఈ ప్రతీకార ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని తెలిపింది ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు వేధింపులు బెదిరింపుల యుగం ముగిసింది ఇక మేం తలొగ్గం ఎంత ఒత్తిడి చేసినా ఇరాన్ లొంగదు అని స్పష్టం చేశారు ఈ ఉద్రిక్తతలకు మరో ప్రత్యేకత కూడా ఉంది ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది ఇది యాదృచ్ఛికమా లేక ప్రత్యేక రాజకీయ సైనిక సందేశమా అనే చర్చ కూడా సాగుతోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో శిఖరాగ్ర సమావేశం కోసం తుర్కియేలో ఉన్నట్లు తెలుస్తోంది అక్కడి నుంచే ఇరాన్ పై తాజా ఆపరేషన్ కు ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి మరోవైపు ఈ తాజా దాడులతో హర్ముజ్ జలసంధి భద్రత చమురు సరఫరా ప్రపంచ వాణిజ్య మార్గాలు మరోసారి ప్రమాదంలో పడతాయా అనే ఆందోళన కూడా పెరుగుతోంది ఎందుకంటే ప్రపంచ చమురు రవాణాలో హర్ముజ్ జలసంధికి అత్యంత కీలక స్థానం ఉంది అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది మొత్తంగా చూస్తే అమెరికా ఇరాన్ మధ్య తాజా దాడులు పశ్చిమాసియాలో పరిస్థితులను మరోసారి అత్యంత ప్రమాదకర దశకు తీసుకువెళ్లినట్లు కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రతీకార దాడులు ఇక్కడితో ఆగిపోతాయా లేక మరోసారి పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తాయా అనేదే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్న అత్యంత కీలక ప్రశ్న